జై శ్రీకృష్ణ అందరికీ. బ్లౌజ్ కుట్టిన వాటికి షోల్డర్ జారిపోతుంది. ఒకవేళ కుట్టక ముందు అయితే కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ వాడతామో తెలుసు, కానీ కుట్టిన తర్వాత బ్లౌజ్ని ఎలా షోల్డర్ జారకుండా చేయాలి అనేది చాలా మటుకు ఏం చేస్తారంటే ఇక్కడ భుజాల దగ్గర ఈ విధంగా స్టిచ్ చేయమని చెప్తూ ఉంటారు. ఈ ప్లేస్లో ఇక్కడ చేయండి అని చెప్తారు. ఇక్కడ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఇలా వస్తుంది, ఇక్కడ కొంచెం ఇలా పైకి లేచినట్లాగా కనబడుతుంది. కానీ అక్కడ చేయకుండా నేను ఎక్కడ చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు మనకు ఇది లూపుల పట్టి కదా, అయితే ఈ లూపుల పట్టి దాటు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి మనం ఇలా కార్నర్కి అయితే ఒక దాటు వేసుకోవాలి. ఇలా గనక మీరు ఒక డాట్ వేసుకుంటే మనకు ఎక్కడ వేసుకున్నామో తెలియదు, అలాగే ఈ లూప్స్ అలాగే ఉంటాయి, మనకు ఇది కూడా తగ్గుతుంది. అంటే ఈ పొజిషన్లో మనం వేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇట్ సైడ్ కనుక మనకు లూజ్ ఉంది అనుకోండి, ఇది స్క్వేర్ నెక్ అయితేనేమో ఇలా ఉంది, స్క్వేర్ నెక్ అయితే ఈ విధంగా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న ఇలా డాట్ పెట్టుకుంటే ఇది పైపింగ్ ఉన్న దగ్గర నుండి కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఇలా మూల కూడా వస్తుంది. అలాగే రౌండ్ నెక్స్ కూడా ఈ విధంగా మూల అయితే పెట్టుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.